హాయ్ నాన్న. అమ్మగా ఒక మాట, కేవలం అక్రమ సంబంధం పెట్టుకునే మగవాళ్ళకు మాత్రమే ఈ వీడియో. ఒక ఆడదాని కాడ నువ్వు ఒక క్షణం కాదు, ఒక రోజు కాదు, 10 నిమిషాలు కాదు, ఒక గంట కాదు, నువ్వు ఉన్నంత సేపు కూడా అయ్యో మా ఆయన వచ్చేస్తాడేమో వెళ్ళిపో, మా ఆయన చూసేస్తాడేమో వెళ్ళిపో, మా ఆయన వస్తే ప్రమాదం వెళ్ళిపో, మా ఆయన చూస్తే చంపేస్తాడు వెళ్ళిపో. నిన్ని పక్కన పెట్టుకొని అయినా సరే పదే పదే వాళ్ళ ఆయన గురించే మాట్లాడుతుంది. నిన్ను పక్కన పెట్టుకొని కూడా పదే పదే వాళ్ళ ఆయన గురించి మాట్లాడుతుంది అంటే అలాంటి ఆడదాంతో నువ్వు అక్ర సంబంధం పెట్టుకోవటానికి సిగ్గుచేటుగా అనిపించట్లేదా నీకు? కానీ నీ భార్య ఏ తప్పు చేయకుండానే నీకు ఇష్టమైంది వండి పెట్టుకొని ఇంకొస్తాడు కలిసి తిందాము అని హాల్లోకి, వంట రూమ్లోకి, గుమ్మం కాడికి కాళ్ళని పిల్లిలా తిరుగుతూ ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇక వస్తాడు కలిసి తిందాం, వస్తాడు కలిసి తిందామని. అలాంటి ఆడదాని కోసం నువ్వు 100 ఖర్చు పెట్టినా, కోట్లు ఖర్చు పెట్టినా, కొండంత ప్రేమను పంచినా, ఆఖరికి నీ ప్రాణాలే త్యాగం చేసినా వాళ్ళ ఆయన గురించే మాట్లాడుతుంది. అందుకే నీ భార్య ఏ తప్పు చేయకుండా నీ భార్యకి ఎందుకు ఆ శిక్ష? నువ్వు సిగ్గుమాలను పని చేస్తూ నీకెందుకు ఈ సుఖము? ఒకటి చెప్పనా, అగ్గి మలిగేటప్పుడు నిప్పు అంటారు, కానీ అదే నిప్పుని నీళ్ళు పోసి ఆర్పేస్తే బొగ్గు అంటారు. కానీ నీ జీవితంలో నీ భార్య నిప్పు లాంటిది. నిప్పు లాంటి నీ భార్యకు ఏలేని స్థానము, పంచలేని ప్రేమ, చూపిలేని ఆప్యాయత, చిగ్గుజాలంత దాని తాడికి ఇయ్యటానికి నీకు అవసరమా? పంచుకోవటం అంతకంటే దరిద్రమా? జీవితంలో ఎప్పుడైనా నీ పక్కన ఉండేది, నిలబడేది ఒక నిప్పు. కానీ నువ్వు తెలియక తప్పు చేసినా ఇది నీ జీవితంలో ఒక మరక. బొగ్గుని తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా చేతికి మిగిలేది మరకే. అదే నిప్పుని పట్టుకోవాలని ప్రయత్నించి పట్టుకున్నా మిగిలిచ్చేది గాయమే. అలాంటి నిప్పుని నీ పక్కన పెట్టుకోనేకి బతికేకి అదృష్టం లేక ఒక దిక్కుమాలిన పని చేసి నీ జీవితంలో చెరగని మరకను ముద్ర వేసుకోగాకు. గుర్తుపెట్టుకో.